శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మహాశక్తి యాగంలో అష్టమి తిథి యొక్క వైభవాన్ని మనం విన్నాం కదా. ఈ అష్టమి తిథి నాడు మరో అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఏంటనంటే, ఉదయం జరిగే దశసహస్ర ఐశ్వర్య దీప పూజ ఒక చారిత్రక ఘట్టమైతే, ఇది అన్ని చరిత్రలను కూడా మళ్ళీ తిరగరాసి, ఇది ఇక చరిత్ర చెయ్యాలి అంటే కూడా నాకే ఒకంత ఏమో అనిపించే లాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఆవిష్కరణ జరుగుతుంది. అదేంటనంటే, అష్టమి తిథి నాడు శ్రీపీఠంలో వందలాది 200 గోమాతలు సంచరించి పవిత్రం చేసినటువంటి నేల మీద జరిగే 100 కోట్ల కుంకుమార్చన. ఇప్పటిదాకా 300 కోట్ల కుంకుమార్చన జరిగింది. అలాగనే ఇప్పుడు 400 కోట్ల కుంకుమార్చన చేరువవుతున్నాం. అలాగే కొన్ని లక్షల మంది అక్కడ ఆహారం తీసుకుని, ప్రసాదం తీసుకుని చేతులు కడిగారు. అలాగనే కొన్ని కోట్ల సంఖ్యలో జపాలు, తర్పణాలు, పారాయణ, స్తోత్రాలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ జరిగాయి. ఆహుతులు అన్నీ జరిగాయి. అలాగే విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అలాంటి ఆ వేదికలో, యజ్ఞ వేదికలో ఈసారి ఒక మరో అద్భుతమైన ఘట్టం అష్టమి తిథి నాడు సాయం సంధ్యా వేళ చేయబోయేటువంటి ఒక మహాఘట్టమే, మహాకార్యమే సహస్ర కుండాత్మక నవశక్తి హోమం. ఈ పేరు వినడానికి కొద్దిగా మీకు కఠినంగా ఉండొచ్చు. సహస్ర కుండాత్మకం అంటే 1008 కుండములతో, అంటే శక్తి కుండములు తయారు చేస్తాం. అమ్మవారికి ఏదైతే చేస్తామో దాన్ని శక్తి సాధన అంటాం. అమ్మవారి సాధన అంతా కూడా ఒక శక్తి సాధన, శక్తి ఆరాధన, శక్తి ఉపాసన. అందుకనే దీన్ని శాక్తేయము అని కూడా అంటారు. శాక్తేయ విధానం అంటారు. అంటే ఒక శక్తిని మనం ఆరాధిస్తున్నాం. మనం అక్కడ వ్యక్తి కాదు, ఒక మహాశక్తిని ఆరాధిస్తున్నాము అని అర్థం. అందుకని అమ్మవారి ఆరాధన అసలు ఉచ్చకోటి ఆరాధన. అమ్మవారి ఆరాధన సమానమైన ఆరాధన వేరేది లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అది పరాకాష్ఠ అంతే. ఆ ఆరాధనలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, ప్రవేశించిన సాధకుడు తన్ను తాను కోల్పోయి అమ్మగా మిగిలిపోవాలి. అక్కడ తనతనం పోవాలి. అంటే అర్థకామాలు కానీ, లేకపోతే ఐహికమైన అంశాలు కానీ, అవి కానీ, ఇవి కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇవన్నీ పటాపంచలైపోతాయి. తానుగా అమ్మలో లీనమై అలా శాంతచిత్తుడై మిగిలిపోతారన్నమాట వాళ్ళు. కాబట్టి శక్తి ఆరాధన, శక్తి ఉపాసన, శాక్తేయ మార్గము, అలాగనే శక్తి సాధన అనేది చాలా గొప్ప ప్రక్రియ. అది అందులో భాగంగా ఈసారి మనకు దశసహస్ర ఐశ్వర్య దీప పూజ ఒక చారిత్రక ఘట్టమైతే, సహస్ర కుండాత్మక నవశక్తి హోమము అసలు ఊహకందనటువంటి మహాచారిత్రక ఘట్టం. అది చరిత్రలన్నింటినీ కూడా తిరగరాసే ఘట్టం. అది శ్రీపీఠం వేదిక కావడం మనందరి సౌభాగ్యం. ఎందుకు అది వేదిక అయ్యింది అంటే, కొన్ని లక్షల మంది ఇప్పటికీ సుమారుగా ఆ మహాశక్తి యాగము ప్రాంగణంలో సుమారు నాకు తెలిసి ఒక 20 లక్షల మంది ప్రసాదం తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఈసారి ఇంకొక 5 లక్షల మంది అవుతారు తప్పకుండా. అన్ని లక్షల మంది మహాప్రసాదం తీసుకుని చేతులు కడిగిన ప్రదేశం. కోట్ల సంఖ్యలో జప, తర్పణ, అర్చన, హోమ, పారాయణాలు జరిగిన ప్రదేశం. అలాగనే 100 గోమాతలు సంచరించి ఆ పుడమిని పవిత్రం చేసిన ప్రదేశం. వాటిని స్వేచ్ఛగా తిరగనిస్తాం. ఆ వేదికలో 400 కోట్ల కుంకుమార్చన జరిగిన అటువంటి వేదికలో శక్తి కుండాలని ఏర్పాటు చేస్తున్నాం. 1008. ఎందుకు అనంటే, ఇప్పటిదాకా యాగశాలలో ఋత్విక్కులు చేసుకునేవారు, లేదా
విశేష దాతలు ఉంటే, ప్రత్యేక దాతలు కొంతమంది రాజపోషకులు, పోషకులు, మహారాజ పోషకులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని హోమకుండాల్లో వాళ్ళు చేసుకునేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం యాగశాలకు అనుబంధంగా. ప్రధాన వైదికమైన యాగశాలలో ఋత్విక్కులు, వైదికులు, పండితులు, ఉపాసకులు వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు, వాళ్ళే చేస్తారు. ఈ పోషకులు చేసుకునేటువంటి యాగశాల ప్రత్యేకంగా ఉంటుంది, వారు దాంట్లో చేసుకుంటారు. కానీ చాలామంది మేము కూడా ఈ హోమం చేసుకోవాలి మా చేతులతో స్వయంగా అని భావించే వాళ్ళకి కేవలం 1008 మంది దంపతులకి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. 1008 మంది దంపతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి కుండము ఏర్పాటు చేస్తాం. దాంట్లో సాయంత్రం 4:30 నుంచి ఆరంభం చేస్తే 4:30-5 గంటలకు సాయం సంధ్యాకాలం ప్రవేశించే ముందుగా విఘ్నేశ్వర పూజ, మహాసంకల్పం చేసి అక్కడ అగ్ని ప్రతిష్టాపన చేసుకుని ఆ హోమాలు చేస్తే 9 శక్తులతో హోమాలు చేయబోతున్నాం. అది ఇప్పటిదాకా మనందరి జీవితాల్లో అది జరిగుండదు. అలాంటి ఒక గొప్ప నవశక్తి హోమాన్ని శ్రీపీఠంలో అష్టమి తిథి నాడు సహస్రకుండాత్మక హోమం చేసుకుంటాం. అందులో 9 శక్తులు ఏమిటి, అసలు ఈ 9 శక్తుల్ని ఎలా హోమం చేస్తాము, ఈ 9 శక్తులకి హోమం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, అసలు ఆ ద్రవ్యాలేంటి, ఆ మంత్ర స్తోత్రాలు ఎలా ఉంటాయి, వాటన్నిటి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నవశక్తి సహస్రకుండాత్మక నవశక్తి హోమంలో పాల్గొనాలనుకునేటువంటి వారు శ్రీపీఠాన్ని సంప్రదించి ఈ క్రింద మీకు తెలియపరిచేటువంటి సంఖ్యకి నెంబర్కి ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకోగలరు. స్వస్తి.